హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగా. ఎనర్జెటిక్ సార్. ఇప్పుడు కొంతమందికి బిజినెస్ పెట్టాలని ఉంటుంది కానీ ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఉండదు. కొంతమంది స్టార్ట్ చేసి దాన్ని సరిగ్గా నడపలేకపోతారు, అంటే లాభాలు ఉండవు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి మేనిఫెస్ట్ చేయాలంటారు? బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు మొదటి మెట్టు స్టార్ట్ అవుతుందండి. వాళ్ళ దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. దీనికి ఆన్సర్లు నా దగ్గర కాదు, మీ సెల్, ప్రతి మానవుడి సెల్లో ఉంది నా వీడియోలు. విశ్వమణి అని టైప్ చేస్తూ వచ్చేస్తే బడబడ అని చూడొచ్చు మీరు ఆన్సర్లు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, జస్ట్ ఏంది దాని పరిస్థితి ఏంది అనేది ఒక్కొక్కటి చూడొచ్చు. అంటే నా క్లాసులు ఉంది కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమవరము, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల ఉంది కదా. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది. బిజినెస్ పెట్టాలని నువ్వు అనుకున్న ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా అనుకో, అంటే ఊహించుకో, పొందపడతావు అంతే. నువ్వు ఆ బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడే దాని మార్గాలు సృష్టించ రెడీగా ఉన్నాయి. నువ్వు అనుకున్నప్పుడే ఈ దగ్గరకు రావడానికి రెడీ అయిపోతాయి. అంటే మైండ్ పాజిటివ్ గా, నా దగ్గర డబ్బు లేదే, నేను ఎలా పెట్టగలను, అయ్యంత నీకు అనవసరం. అయ్యంత అనవసరం, నీకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకోని దాని యొక్క డ్రీమ్, ఆ విజువలైజేషన్ ద్వారా దాన్ని ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటూ ఉన్నావంటే ఆటోమేటిక్ నీకు కావాల్సిందన్నీ సమకూరుతాయి నీ దగ్గరికి. నీ మైండ్ ఏం చూపిస్తుంది అంటే బిజినెస్ పెట్టాలనుకున్నావు కానీ డబ్బు లేదే, మన దగ్గర ఇంతమంది పని చేస్తే బాగున్నాయి, దీనికి ఎట్లా అనేసి అట్లా అనుకోకూడదు. పెట్టినట్టు ఊహించాలి. డబ్బు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చేసినట్టు ఊహించుకో. ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చినట్టు ఆ బిజినెస్ ఏం పెట్టాలి, ఏదో బిజినెస్ పెట్టాలంటే ఏదో పెడతాలే అనుకుంటే అది మళ్ళీ రాదు. డబ్బు ఎందుకు కావాలి అంటూ ఉంటాను నేను క్లాసులో కూడా. ఎందుకమ్మా మీకు డబ్బు, ఎందుకంటే డబ్బులు అంటాను. తెలుసా, డబ్బు ఎందుకని తెలియనప్పుడు డబ్బు ఎలా వస్తుంది నీ దగ్గరికి? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అవునా సార్? ఎందుకు అట్లా పైన చూస్తారు? పైన ఏమన్నదా విశ్వశక్తి ఉంది తెలుసు. డబ్బు ఎందుకు నీకు? ఇప్పుడు హైదరాబాద్కి పోవాలి, నేను పోయేసి తిరిగి రావాలి నేను అనుకున్నాను. నాకు దానికి సరిపడే డబ్బు కావాలి కదా. ఇంత ఉంటే నాకు సరిపోతుంది. ఫ్లైట్కి పోవాలా, బస్సుకి పోవాలా, లేక కార్లో పోవాలా, లేక ట్రైన్లో పోవాలా, నేను ఏదో ఒక రూపం అనుకుంటాను కదా. ఆ రూపం అనుకున్నప్పుడే అక్కడికి పోయేసి నేను హ్యాపీగా రాగలను. నేను డబ్బు బిజినెస్ పెట్టాలంటే ఏ బిజినెస్ అని తెలియనప్పుడు దానికి సమకూడదు. నువ్వు ఏం బిజినెస్ పెట్టాలి, ఒక బట్టల షాప్ పెట్టాలనా, లేక హోటల్ పెట్టాలనా, నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా. నీకు ఏదో ఒక ఐడియా నీకనే ఒక టాలెంట్ ఉంది. ప్రతి మానవుడు టాలెంట్ పర్సన్. అది ఏ బిజినెస్ అనేది నువ్వు అనుకో. ఫస్ట్ అనుకునేసి దాన్ని ఊహించు, బలంగా ఊహించాలి. ఎలా పెట్టినట్టు, ఎక్కడ పెట్టాలా, అమీర్పేటలో పెట్టాలనా, లేక జూబ్లీ హిల్స్లో పెట్టాలనా, లేక సికింద్రాబాద్ లో పెట్టాలనా, పంజాగుట్లో పెట్టాలి. నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా. హైదరాబాద్ వాళ్ళకి అట్లా, లేక వాళ్ళ సిటీలో ఉన్న వాళ్ళు తిరుపతి అనుకుంటారా, అనంతపురం అనుకుంటారు, వాళ్ళు కర్నూలు అనుకుంటారా, ఎక్కడ అనుకుంటారు, అక్కడ ఏ ఏరియాలో పెట్టాలి, ఏ బిజినెస్ పెట్టాలి, అది ఎలా ఉండాలి అని ఒక పిక్చర్ లాగా ఉండాలి. చూడు, మొన్న వైజాగ్ ఫీడ్బ్యాక్ చూడండి. హౌస్, ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు ఎంతమంది. మళ్ళీ చేస్తాం దాని వీడియో కూడా. అంటే ఆ డ్రీమ్ ఎలా పట్టించినాడో సేమ్ వీడియో. 70 లక్షల రూపాయలు విలువ చేసే ఒక హౌస్ నే 20 లక్షలకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వాడు అదృష్టవంతుడు. వాడు రియలీ చెప్పాడు కదా, నేను అదృష్టవంతుడు. అదృష్టం తలుపు తట్టింది. ఎలా తడుతుందని నీకొద్దు, ఎలాగైనా తడుతుంది. ఏదో 70 లక్షలు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ, డబ్బులు కూడా లేవు. ఎలా వచ్చిందని ఆయనకి తెలుసు, మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అంతేగాని మిగతా ఇలా వచ్చింది అలా పోయింది అయ్యంత చెప్పకూడదు. ఎలాగైనా వస్తుంది. కాబట్టి ఆ బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు అది ఏ బిజినెస్, ఎలా ఉండాలి, ఎట్లా పెట్టాలి, ఎక్కడెక్కడ ఉండాలి, నీ దగ్గర ఎంతమంది పని చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, నువ్వు గల్లాపెట్లు కూర్చోవాలా, లేక ఎక్కడ ఉండాలి, లేక పని మనుషులు పెట్టేసి నువ్వు ఏదైనా హ్యాపీగా వేరే పనులు చేయాలా, ఒక డ్రీమ్. ఎప్పుడైతే పదే విజువలైజేషన్ చేసుకుంటావో ఆ బిజినెస్ సంబంధించిన అన్ని అవకాశాలు నీ ముందరకు వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఆ ఎన్వైర్మెంట్కి కావాల్సింది అన్ని తీసుకుంటుంది. విశ్వశక్తిగా కనెక్ట్ అవుతుంది కదా. అందుకే కదా చెప్పాను ఎన్నో వీడియోలు కూడా. చూడండి, చేసుకోండి, అన్ని మీ దగ్గరకు వస్తుంది. ఇలా చేయడం వల్ల పదే నువ్వు ఊహించడం వల్ల నువ్వు ఏది బిజినెస్ పెట్టాలనుకున్నావు దానికి సంబంధించిన అవకాశాలను నీ చేతికి ఏర్పడుతుంది. ఎవరో ఒకరు వచ్చేస్తారండి. చూడండి, ఒక ఫీడ్బ్యాక్ ఇది చూడండి, మన హైదరాబాద్ ఫీడ్బ్యాక్ చూడండి. ఇల్లు అమ్ముకోవాలనుకున్నాడు. అతనికి ఎలా వచ్చింది 25 లక్షల రూపాయలు. పిలిచి ఇస్తారు. 5 లక్షల చాలు, 8 కావాలి, తీసుకుందా పట్టుకో. ఎలా వస్తుంది? నీ పనికి కావాల్సింది ఇల్లు అమ్మ పని లేదు అనడానికి, ఇల్లు ఉండి నేను ఎలాగైనా సమకూరుస్తుందని నీ ఎన్వైర్మెంట్ విశ్వశక్తిని కనెక్ట్ చేసుకుని ఎలాగైనా అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది. కాబట్టి బిజినెస్ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలా అనేది మైండ్లో ఫిక్స్ చేయండి. డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. భయం తీసేయాలి. భయమో పెరిగితనం మళ్ళీ ఉండకూడదు. ఇవన్నీ మిర్రర్ వర్క్ ఎక్కువ చేయండి. చర్చి అక్కడ చెప్పండి, చెప్పి డ్రీమ్ చేయండి. భయపడుతూ పెడితే పోతుంది అది. అంటే పిరిగితనంతో నెగిటివ్ ఆలోచనతో పెట్టినారంటే మళ్ళీ లాస్. ఓన్లీ పాజిటివ్ గానే ఉండాలి.
ఓకే పాజిటివ్ ఆలోచనలు పెట్టామంటే సక్సెస్ నీకు కావాల్సిందని నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? ఓకే ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నా యొక్క బిజినెస్ గురించి విజువలైజేషన్ చేసుకుని చాలా సులభంగా నేను బిజినెస్ పెట్టినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.